సార్ పుష్ప తర్వాత అటు పొలిటికల్ స్టేట్మెంట్స్ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే అసెంబ్లీ కావచ్చు, బెనిఫిట్ షోలు అనేవి వేయడానికి లేదు, రేట్లు పెంచడానికి లేదు. ఈ సినిమా షోలు ఏదైతే మీరు చెప్తున్నారో హీరోలు అనేవాళ్ళు వితౌట్ పర్మిషన్ వెళ్ళడానికి లేదని చెప్తున్నారు. మీరేం చెప్తారు ఓడిటి పైన? ఏం కరెక్టే, చేస్తే మంచిదే. హ్మ్. అంటే ఆర్టిస్టులు పర్మిషన్ తీసుకోవాలంటే, ప్రదర్శన చేసి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాలి. రహస్యంగా వెళ్ళాలంటే ఏముంది? అంతకుముందు వెళ్ళేవారు కదండి. అంతకుముందు 4 పోలీసులు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం చెప్పకుండా వెళ్ళాం అనుకోండి, ఇప్పుడు ఎక్కడ చెప్పకుండా వెళ్తే థియేటర్ క్లోజ్ చేసేస్తారు. టికెట్లు షో స్టార్ట్ అవ్వగానే క్లోజ్ అయిపోతాయి టికెట్లు, రోడ్డు ఖాళీ అయిపోతుంది. ఆ టైంలో గబుక్కుని లోపలికి వెళ్ళేసి కూర్చుని ఇంటర్వెల్ అయిపోయే టైం కొంచెంసేపు ఉండి సినిమా కంప్లీట్ అయ్యే లోపల బయటకు వచ్చాం అనుకోండి, క్లైమాక్స్ ముందు బయటకు వచ్చాం అనుకోండి, క్లైమాక్స్ అయ్యి జనం బయటకు వచ్చేసరికి ఎవరు వచ్చారంది వెళ్ళింది కూడా తెలియదు. ఆ ఇంటర్వెల్ టైంలో కొంచెం హడావిడి ఉంటుంది. అది కూడా సీట్లోంచి కదలకపోతే ఏ గొడవ ఉండవు. అలా ఉండరు కదండి, అభిమానులు అనేవాడు ఉండడు కదా అసలు. ఉంటుంది, కొంచెం ఉంటుంది, ఉండకుండా ఎట్లుంటుంది. బట్ వెళ్ళిపోవాలి మనం. సినిమా అయ్యేదాకా ఉండి మళ్ళీ చేతులు ఊపుదాం అనుకుంటే కష్టం. సరే, ఎలాగా ఈ 3 పాయింట్స్ దీన్ని సినిమా ఇండస్ట్రీని గవర్నమెంట్ టార్గెట్ చేసిందని ఒక చర్చ ఒకటి లేవదీస్తున్నారు. గవర్నమెంట్కి ఏం పని అబ్బా? గవర్నమెంట్కి అసలు ఏముందని చెప్పి దీని మీద టార్గెట్ చేస్తారు? మనం ఎంత ఇస్తాం ట్యాక్స్? ఒక్కొక్క రాష్ట్రానికి 500 కోట్లు కడతాం, మహా కడితే. ఓకే, బాగా ఎక్కువ వస్తే 500 కోట్లు కడతాం. 1000 కోట్ల కంటే ట్యాక్స్ రాదు. ఇప్పుడు మామూలుగా అయితే ఇంతకుముందు ఇంత వచ్చేది. టోటల్ ఇండస్ట్రీ ఎంత కలుపుతాయి? అంతేగా. ఓకే, అంతే. ఏమొస్తుంది? నేను 5,000 కోట్లు చేస్తాయి సినిమాలు మొత్తం 2 స్టేట్లకు కలిపి 5,000 కోట్లు చేస్తాయి. 5,000 కోట్లకి జిఎస్టీ. 5,000 కోట్లు యాక్చువల్గా మనకు వచ్చేది తొక్కలోది. 5,000 కోట్లు లెక్కలేస్తాం కానీ ఓన్లీ మన స్టేటే తీసుకోవాలి, మన 2 స్టేట్లే తీసుకోవాలి. 5,000 కోట్లు కాదు, నేను పొరపాటు తప్పుడు లెక్క అది. మన 2 స్టేట్లే. 2 స్టేట్లు ఇప్పుడు ఏ సినిమా అయినా కానీ ఇప్పటికి 300 కోట్లు దాటలా 2 స్టేట్లు కలిపి. సో 300 కోట్ల సినిమాలు 3 వచ్చితే 1000 కోట్లు అవ్వవు. మిగిలిన సినిమాలు అన్నీ కలిపితే 100 కోట్లు 200 కోట్లు దాటి అవ్వవు. అంటే 1000, 1,200 కోట్లు, 1,500 కోట్లు దాటి సినిమాలు చేయవు తెలుగు సినిమాలు. ఓకే, మన స్టేట్లో మనకు వచ్చే ట్యాక్స్లో. తెలుగు స్టేట్స్ దీంట్లో 20% మనకు వచ్చేది, అంటే 200 కోట్లు. ఇంతే. 200 కోట్లు చెరొక స్టేట్కి చెరొక 100 కోట్లు వస్తుంది. ఈ 100 కోట్లకి మీరు మా మీద ఏం కాన్సన్ట్రేట్ చేస్తారు మీ గవర్నమెంట్? వాళ్ళకి ఎందుకు? ఈ 100 కోట్లు ఎంత? లక్షల కోట్లు వాళ్ళు చేసేది. 1,00,000 కోట్లు, 2,00,000 కోట్ల బడ్జెట్ ఒక్కొక్క స్టేట్కి. 2,00,000 కోట్లు. ఈ 100 కోట్ల గురించి కాన్సన్ట్రేట్ చేసి టైం వేస్ట్ చేస్తారు ఎవరన్నా? ఎవరు చేయరు. అంటే ఇప్పుడు పెట్టిన కేసులు కూడా అలాగే చూస్తున్నారు కదా. అంటే మన దృష్టి అట్లా ఉంటుంది, మనకి వాళ్ళకేముంటుంది? ఇప్పుడు నేను అన్నానండి, నేను చాలా గొప్పవాడిని నేను అనుకుంటున్నాను, నా మీద మీరు పగబట్టారని నేను అనుకుంటున్నాను. నేను అనుకుంటే దానికి నేను బడ్జెట్ కానీ మీరు కాదుగా. మీకేముంది? చట్టం తన పని తను చేసుకుపోతుంది, ఏం జరగాలో జరుగుతుంది అంటున్నారు మీరు. దాన్ని మీరు తప్పు అంటే నేను ఎట్లా అంటాను? పగబట్టారంటే నేను ఎట్లా కుదురుతుంది? కుదరదు. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు లాంటి ఆలోచన మిగతా వాళ్ళు ఎందుకు చేయటం లేదు? ఇండస్ట్రీలో పెద్దలు అనుకుంటారు చాలామంది కూడా, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేది ఎందుకు చెప్పలేకపోతున్నారు సార్? ఎందుకు చెప్పలేకపోతున్నారు? నిన్న ఇప్పుడు పొద్దున చూశాను నేను ఆ లిస్టులో. నేను ఎవరో అడిగారు 11వ నెంబర్ కదా ఎందుకు వస్తుందని. 10 మంది థియేటర్ ఓనర్స్, ఫస్ట్ 10 మెంబర్స్. అవును, అంటే ఒకటే పార్ట్. అంటే అక్యూజ్ నెంబర్ 1 అవుతారు, వీళ్ళు అక్యూజ్ నెంబర్ 2 అవుతాడు ఈయన లెక్క ప్రకారం. ఎందుకంటే వాళ్ళంతా కలిపి ఒక పార్టీ, థియేటర్ అంతా కలిపి ఒక పార్ట్నర్సే, అందరూ 10 మంది పార్ట్నర్సే కాబట్టి ఒక పార్టీ. నెంబర్ 2 ఈయన అవుతాడు. సో నెంబర్ 2 కింద వచ్చినట్టు లెక్క వేసుకోవాలి అది. ఓకే, A2 కింద వచ్చినట్టే. అంతే. నెంబర్ 7 లెవెల్ కింద నెంబర్గా వస్తే 11 అయ్యారు 10 మంది పార్ట్నర్లు కాబట్టి. సో ఇట్లా సింపుల్గా మనం ఆలోచిస్తే ఉంటుంది. ఏముంటుంది? ఆ కేసు వెళ్తారు వస్తారు, అది బెయిల్ వస్తుంది, మామూలు. అది 2 రోజులు ఉండాల్సి వస్తే ఉండాల్సి రావచ్చు. సో ఇవన్నీ మనం తీసుకునే విధానాన్ని బట్టి ఉంటాయి, సింపుల్గా తీసుకోవాల్సిందే. ఎందుకు కాంప్లికేట్ అయింది సార్? ఎందుకంటే అసెంబ్లీలో సైతం చర్చ జరిగింది, మళ్ళీ అల్లు అర్జున్ దాన్ని ఏదైనా కానీ మా అసెంబ్లీలో చర్చించాల్సినంత విషయం కూడా కాదు ఇది. చర్చించాల్సి వచ్చింది, ఎందుకు వచ్చిందో తెలియదు. వచ్చినాక సీఎం గారు అంత తీవ్రంగా స్పందించాల్సిన అవసరం లేదు, క్యాజువల్గా చెప్పవచ్చు, లేదు జరిగింది, దాని చట్టం దాని పని చేసుకుపోతుందని ఆయన వదిలేయచ్చు. బట్ ఆయనకి గెలికారు, ఎవరో గెలికారు. సో ఆయన కొంచెం సీరియస్గా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ చెప్పినాక మళ్ళీ దాని మీద రిపర్కేషన్స్ ఇవన్నీ వచ్చినాయి. ఈ రిపర్కేషన్స్ని మళ్ళీ ఎవరో ఇవేమైందంటే ఇక్కడ మేజర్గా సోషల్ మీడియా నాలాంటి వాళ్ళు ఖాళీగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నాం. చాలా ఛానల్స్ పెట్టేసుకున్నాం మనం. పెట్టేసుకుని మన నోటికి వచ్చింది మనం మాట్లాడుతూ ఉంటాం.
ఇప్పుడు మనకేం పోయింది, మనకి సోషల్ రెస్పాన్సిబిలిటీ మనకు లేదు. ముఖ్యమంత్రి గారు పగబట్టాడు పలానా వాడి మీద, లేదా పలానా హీరో పలానా ముఖ్యమంత్రి మీద పగబట్టాడు, సినిమాలో చేసిన సీను ముఖ్యమంత్రి చేసి దింపేస్తాడు, ఇటువంటివన్నీ పెట్టేసుకుంటుంటారు. ముఖ్యమంత్రి సినిమాలో లాగా కాకుండా రియల్ హీరో లాగా ఈయన చంపేస్తాడు, ఈయన రియల్ హీరో లాగా ఆయన్ని చంపేస్తాడని మనం పెట్టేస్తున్నాం. ఇక్కడ కటింగ్, అక్కడ కటింగ్, అక్కడ కటింగ్, సినిమాలో కొట్టినట్టు ఏడాపెడా కొడతా అంటే ఇటు వీళ్ళకి కడుపు మండుతుంది, అటు వాళ్ళకి కడుపు మండుతుంది. వీళ్ళు చేస్తున్నారు. యాక్చువల్గా వాళ్ళ ఎవరికి మనకు సంబంధం లేదు. మన యూట్యూబ్ ఛానల్స్ ఉన్న వాళ్ళు ఎవళ్ళకి ఇటు ముఖ్యమంత్రి గారితో కానీ అటు అల్లు అర్జున్ గారితో కానీ సంబంధం ఉన్న వాళ్ళు ఎవరు లేరు. నాకు తెలిసి ఎవరు మాట్లాడిన వాళ్ళు కూడా ఉండకపోవచ్చు మెజారిటీ. కానీ అన్ని ఛానల్లోకి వెళ్ళో లేకపోతే వాళ్ళ ఛానల్లోనో కూర్చుని ఏం జరిగిందని మీ పోటీ అడిగితే చక్కగా నేనే చూసినట్టు మాట్లాడుతుంటా. ముఖ్యమంత్రి గారు తాండూటి చేస్తే అల్లు అర్జున్ గారు, ఎవరయ్యా నీకు చూసావా నువ్వు, నీకు తెలుసా, ఈయన తెలుసా, ఆయన తెలుసా, ఎప్పుడన్నా మాట్లాడారా, ఏముండదు. క్రిస్టల్ క్లియర్గా జరిగింది చెప్పేసి వీళ్ళు చూసినట్టు చెప్తూ ఉంటారు. సో దాంతో ఏమవుతుంది, ఎవళ్ళకాళ్ళు అంటే ఛానల్స్ కూడా ఏ పార్టీకి ఆ పార్టీ లాగా ఉంటాయి కదా. సో వాళ్ళు లేనిపోని అన్నీ పెరిగిపోతున్నాయి. మనం సాధ్యమైనంత వరకు ఛానల్గా ఉన్న మన సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తానికో లేకపోతే దాన్ని సమస్య తగ్గిస్తానికి ట్రై చేయాలి, అగ్నిలో ఆజ్యం పోస్తానికి ట్రై చేయకూడదు. బట్ అన్ఫార్చునేట్గా ఇది జరగట్లేదు.